హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. వీడియో నచ్చితే చిన్న లైక్ మాత్రం మర్చిపోకండి. అంతెందుకండి, అప్పుడెప్పుడు ఇక నాలాగే ప్రేమ పెళ్లి చేసుకొని మా అత్తయ్య వెళ్ళిపోయిందట. దూరం పెట్టాడు మా నాన్న. కానీ ఇప్పుడు ఆశ్చర్యంగా చెల్లెమ్మ అని చెప్పేసి మా నాన్న దగ్గర తీసుకున్నాడట. ఇక ప్రేమ పెళ్లి చేసుకున్న మా అత్తయ్యను దూరం పెట్టి ఇప్పుడు అన్నయ్యని దగ్గరకు వచ్చిన తర్వాత ప్రేమగా దగ్గర తీసుకున్నాడట అని చెప్పేసి ఈ విధంగా సుమతి గురించి మహాలక్ష్మికి మధుమిత చెప్తుండగా ఆ మాట విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఎందుకంటే సుమతి ఆ ఇంటి కోడలని ప్లస్ శివకృష్ణ చెల్లెలని ఆల్రెడీ మహాలక్ష్మికి తెలుసు కాబట్టి బ్రతికే ఉందని ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుందన్నమాట. అప్పుడు వెంటనే మహాలక్ష్మికి మాట తడబడుతూ, ఎవరు మీ మేనత్తనా అని చెప్పేసి అడుగుతుండగా, అవునండి, ఆల్రెడీ మా అత్తయ్య ఊరొచ్చి వెళ్ళిపోయిందట అని చెప్పేసి మధు అంటుంది. ఏమంటున్నావు మధు? మేమేనత్త తిరిగి రావడం ఏంటి అని చెప్పేసి కంగారుతో మాట్లాడుతుండగా అప్పుడు మధుమిత గమనించి, మీరెందుకండి అంత కంగారు పడి మాట్లాడుతున్నారు అని చెప్పేసి విధంగా అడుగుతుంది. కంగారేం కాదు మధుమిత, ఆవిడ ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది కదా, మళ్ళీ ఎలా తిరిగి వచ్చిందని చెప్పేసి అడుగుతున్నాను. అనే మీద ప్రేమ కాబట్టి. అంతేకాదు, ఆ రోజు సీతారాముల కళ్యాణికి వెళ్ళినప్పుడు అక్కడికి మా మేనత్త కూడా వచ్చిందట, ఇప్పుడే ఆ విషయం చెప్తున్నారు అని చెప్పేసి మధుమిత ఇక సుమతి గురించి చెప్పేసరికి మహాలక్ష్మి షాక్ అయిపోతుంది. అంతేకాదండి, ఆ రోజు మనం సీతారాముల కళ్యాణికి వెళ్ళినప్పుడు కూడా మా మేనత్తని తీసుకొని అక్కడికి నాన్న వాళ్ళు కూడా వచ్చారట. ఇక ఆ సీతారాముల కళ్యాణం అయిపోయేంత వరకు నాన్న వాళ్ళతో ఉందట అని చెప్పేసి ఈ విధంగా మధుమిత మహాలక్ష్మికి చెప్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు మీ మేనత్త బ్రతికే ఉందా మధు? అవునండి, మా మేనత్త బ్రతికే ఉందట, అందుకే తిరిగి ఇంటికి కూడా వచ్చిందట. సరే మధు, నేను నీతోని మళ్ళీ మాట్లాడతానని చెప్పేసి కాల్ కట్ చేస్తుంది. సరే అండి, ఇక మీరు మళ్ళీ కాల్ చేయకండి అని చెప్పేసి కాల్ కట్ చేస్తుంది మధు. ఇక మరోవైపు మహాలక్ష్మి సుమతి బ్రతికే ఉందని చెప్పేసి మధుమిత మాటలు గుర్తు చేసుకుంటూ కంగారు పడుతూ ఉంటుంది. అంటే మళ్ళీ సుమతి బ్రతికి వచ్చిందా? ఆ రోజు ఇక వాడు చంపలేదా? అంటే నిజంగానే సుమతి బ్రతికే ఉందా? ఓ మై గాడ్, అసలు ఏంటి నా పరిస్థితి ఎటు మారిపోతుంది, అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి కంగారు పడుతూ ఉంటుంది. ఇక నిజం తెలుసుకోవాలంటే అసలు సుమతి బ్రతికి ఉందా లేదా అనేది ఫస్ట్ నేను తెలుసుకోవాలని చెప్పేసి ఇక ఎలాగైనా గుడికి వచ్చిందని చెప్పేసి మధుమిత మాటలు గుర్తు చేసుకుంటుంది. వెంటనే ఇక అక్కడ ఉన్న సీసీ కెమెరాల ద్వారా సుమతి గురించి తెలుసుకోవాలని ప్లాన్ వేస్తుంది. ఈలోపు ఇక గుడి దగ్గర ఉన్న టెంపుల్ వాళ్ళ మేనేజర్కి ఫోన్ చేస్తుంది మహాలక్ష్మి. వెంటనే గుడి దగ్గరికి కాల్ చేస్తుంది. హలో, ఎవరండి అని చెప్పేసి ఈ విధంగా ఇక టెంపుల్ మేనేజర్తో మాట్లాడుతూ ఉంటుంది. సీతారాముల కళ్యాణం రోజున సీసీ ఫొటోస్ కావాలండి అని చెప్పేసి అంటుండగా, అసలు మీరు ఎవరండి, మీకు ఎందుకు పంపించాలి? నేను మహాలక్ష్మి గ్రూప్ అని చెప్పేసి ఈ విధంగా తన ప్రాపర్టీ గురించి అంతేకాకుండా తన బిజినెస్ గురించి గొప్పగా చెప్పి ఈ విధంగా మాట్లాడుతూ ఉంటుంది. ఇక వెంటనే సరే మేడం, మీకు కావాల్సిన సీసీ ఫొటోస్ పంపిస్తానని చెప్పేసి ఈ విధంగా కాల్ కట్ చేస్తారు. ఇక మరోవైపేమో ఇక మహాలక్ష్మి అటు ఇటు తిరుగుకుంటూ కంగారు పడుతూ ఉంటుంది. టెంపుల్ కమిటీ నెంబర్ సీసీ ఫొటోస్ పంపిస్తానని చెప్పి ఇంకా పంపించలేదేంటి అని చెప్పేసి కంగారు పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఎంతసేపు వెయిట్ చేయాలని చెప్పేసి మహాలక్ష్మి ఇక సెల్ చూసుకుంటూ కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడు వెంటనే మళ్ళీ ఫోన్ చూసేసరికి ఫొటోస్ పంపించినట్టున్నాడు అని చెప్పేసి ఇక సీతారాముల కళ్యాణం సీసీ ఫొటోస్ ద్వారా ఇక ఫోన్లో మొత్తం ఇక పంపించిన తర్వాత అప్పుడు వెంటనే మహాలక్ష్మి ఫోన్ని ఓపెన్ చేసి జరిగిందంతా ఇక అక్కడ ఉన్నదంతా చూస్తూ ఉంటుంది. సీసీ ఫొటోస్ ద్వారా సీతారాములు, అదే మన సీతారాం ఒకరికొకరు చేలు పట్టుకొని నడుచుకుంటూ వస్తుండగా మరోవైపు సీతను రామ్ చూసిన సుమతి అలా పక్క నుంచెలి వెనుక నుంచెలి చూస్తుండగా ఆ సీసీ ఫొటేజ్లో ఇక రికార్డ్ అవుతుంది. ఒక్కసారిగా సుమతిని చూసి మహాలక్ష్మి షాక్ అయిపోతుంది. ఇక వెంటనే షాక్లో ఉండిపోయిన మహాలక్ష్మి అసలు సుమతి చనిపోయిందని ఎలా బ్రతికొచ్చింది, అసలు అది చచ్చిపోలేదా, చచ్చిపోయిందని అనుకున్నానే, అంటే వాడు చంపలేదా, సుమతి చనిపోలేదా అని చెప్పేసి కంగారు పడుతూ ఉంటుంది. ఈలోపు అర్చన వస్తుంది. ఏంటి మహా, ఫోను అలే ప్రకారంగా చూస్తున్నావు, ఏం జరిగింది అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా, అబ్బాయి ఏం లేదు, ఏంటి మహా
అలా ఒళ్ళంతా చెమటలు పట్టేసాయి. ఏదో చూడండి వినంది అలా ఒక్కసారిగా చూస్తున్నావేంటి? అబ్బాయి ఏం లేదు. ఏంటి మహా, అసలు నీతో మాట్లాడడానికి వచ్చాను. ఏంటి అసలు రామేంటి ఇంత ఘోరంగా మారిపోయాడు? ఎప్పుడైనా నీ మాటను కాదనేవాడు ఇప్పుడు మనకు తిరుగుబడి, అంతేకాకుండా నీ మాటను ధిక్కరిస్తున్నాడు. అసలు చూస్తుంటే ఇదేదో తేడాగా కనిపిస్తుంది. మొత్తం సీత వైపే తిరిగినట్టుగా అనిపిస్తుంది అని చెప్పేసి అర్చన అంటుండగా మరోవైపు సుమతి గురించి మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి మహా, నేను రాము గురించి ఇంతగా చెప్పినా నువ్వు సమాధానం చెప్పలేక ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పేసి ఈ విధంగా అంటుంది. అబ్బే ఏం లేదు అని చెప్పేసి ఈ విధంగా అంటుంది. సరే నేను మళ్ళీ నీతో మాట్లాడతానని చెప్పేసి కంగారుగా బయటికి వెళ్తూ ఉంటుంది. అదే సమయానికి గిరి ఎదురు పడతాడు. ఏంటి వదిన, ఎక్కడికైనా వెళ్ళాలన్నా తోడుగా రావన్నా? అవసరం లేదు, నేను మళ్ళీ వస్తానని చెప్పేసి బయటికి వెళ్తుండగా ఏంటి వదిన అలా కంగారుతో వెళ్తుంది ఏంటి అని చెప్పేసి అంటుండగా అదే అండి నాకు కూడా అర్థం కావట్లేదు. రామ్ గురించి నేను మాట్లాడుతూ ఉన్నా. అసలు రాము మారిపోయాడు. విద్యాదేవి టీచర్ వచ్చిన నుంచి ఇంకా మారిపోయాడు. సీత వైపే తిరుగుతున్నాడు. ఇక రామ్ మన చేతిలో జారిపోతున్నాడని నేను మొత్తుకుంటున్నా. అసలు మహా వినకుండా అలా చెవిన పెట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. అసలు ఏం జరుగుతుంది? ఇక నేను కూడా వస్తానంటే వదిన వద్దంది. అంతేకాకుండా కంగారు పడుతూ బయటికి వెళ్తుంది అని చెప్పేసి ఈలోపు ఇక వెంటనే సుమతిని చంపిన రౌడీ దగ్గరికి వెళ్ళి ఫోన్ ద్వారా కలుస్తుంది. అసలు ఇక వెంటనే సుమతి కలిసిన ఆ రౌడీ ఈ విధంగా అడుగుతూ ఉంటుంది. నువ్వు ఆ రోజు సుమతిని చంపావా? చంపాను మేడం, నిజంగా యాక్సిడెంట్ చేసి లారీతో గుద్ది చంపాను. కాకపోతే సుమతి చచ్చిపోలేదురా, బ్రతికే ఉంది. ఏమంటున్నావు మేడం? నిజంరా, సుమతి చావలేదు, బ్రతికే ఉంది. ఇప్పుడు ప్రాణాలతో బ్రతికొచ్చింది. ఇప్పుడు నేను ఎలా, అసలు ఏంటి నా పరిస్థితి అని చెప్పేసి ఇక టెన్షన్ పడుతూ ఉంటుంది. లేదు మేడం, ఆ రోజు ఇక ఆవిడను చంపాను, నా కళ్ళారా చూశాను. ఒక్కసారి ఈ సీసీ ఫుటేజ్ చూడరా అని చెప్పేసి అంటుండగా వెంటనే సీసీ ఫుటేజ్ చూసిన రౌడీ షాక్లో ఉండిపోతాడు. లేదు మేడం, చచ్చిపోయిన సుమతి ఎలా బ్రతికుంది? ఇప్పుడు బ్రతికొచ్చింది అంటే ఇంట్లో వాళ్ళకు తెలియకుండా ఇక చచ్చిన సుమతిని నిజంగానే చంపాలేరా ఎలాగైనా అని చెప్పేసి నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను. సుమతి బ్రతికుందని ఇంట్లో వాళ్ళకు తెలియకుండానే చచ్చిన పేరులతోనే అల్లే మళ్ళీ చంపాలి. ఇక నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. ఎక్కడ గాలించైనా సరే సుమతిని పట్టుకొని దాన్ని ఇక నాకు ఫోన్ చేసి సుమతి చంపాను మేడం అని చెప్పు. నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు అరేంజ్ చేస్తానని చెప్పేసి మహాలక్ష్మి ఇక రౌడీ చెప్తూ ఉంటుంది. సరే మేడం, ఇక చచ్చిన సుమతి ఎలాగో మళ్ళీ చంపాలి అవకాశం వస్తుంది. అంతేకాకుండా నా చేతికి డబ్బు కూడా వస్తుంది. మీరు అనుకున్నట్టనే సుమతిని ఎక్కడున్నా ఏ మూలనున్నా సరే పట్టుకొని చంపే పూచినాది అని చెప్పేసి ఈ విధంగా మాట్లాడుతుండగా ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే సుమతిని చంపాలని ప్లాన్ వేసిన మహాలక్ష్మి వెనకాలే సుమతి ఫాలో అయి వస్తూ ఉంటుంది. అసలు మహాలక్ష్మి ఇంత కంగారుగా ఎందుకు వెళ్తుంది, ఏం జరిగిందని చెప్పేసి మహాలక్ష్మి సీసీ ఫుటేజ్ ద్వారా సుమతి బ్రతికి ఉందని తెలుసుకున్నది. అదంతా సుమతి దూరం నుంచి గమనిస్తుంది. వెంటనే కంగారుతో బయటికి మహాలక్ష్మి వెనకాల సుమతి ఫాలో అవుతూ ఉంటుంది. ఇక సుమతిని చంపిన రౌడీని కలిసిన మహాలక్ష్మి వెనకాల ఫాలో అయిన సుమతి దూరంగా చూస్తూ ఇక రౌడీతో మాటలన్నీ సుమతి దూరంగా వింటుంది. అంటే ఇక ఎలాగైనా నన్ను పట్టుకొని మళ్ళీ చంపాలని నా కుటుంబాన్ని దూరం చేసి నువ్వు చేసిన తప్పులు బయటపడకుండా కప్పిపుచ్చుకోవాలనుకుంటున్నావా మహా? నీ కళ్ళ ముంగటే ఉన్నాను, కానీ ఆ దేవుడు నాకు మేలు చేశాడు. ఎందుకంటే నా కొడుకు రూపంలో నాకు మళ్ళీ మేలు చేశాడు, నన్ను బ్రతికించాడు. బ్రతికించడమే కాకుండా నాకు రూపాన్ని చేంజ్ చేసి నీతో ఆడుకునడానికి ఒక చిన్న అవకాశం ఇచ్చాడు మహా. ఇక నుంచి సుమతిగా కాదు, విద్యాదేవిగా నీతో నేను ఆడుకోపోతున్నాను. సుమతి బ్రతికే ఉంది. ఆ బ్రతికున్న సుమతిని చంపాలని నువ్వు ట్రై చేస్తూ ఉండు, కానీ నిన్ను బ్రతికుండగానే భూమిలో కూర్చిపెడతాను, అంటే చుక్కలు చూపిస్తాను. ఇక్కడి నుంచి వేటెన్సీ, ఇక నుంచి నువ్వు పట్టపగలు చుక్కలు చూడాలి. నన్ను ఎలా పట్టుకొని ఎలా చంపుతావో నేను చూస్తానని చెప్పేసి అనుకుంటుండగా మహాలక్ష్మి గురించి
ఇక ఇవన్నీ అనుకున్న సుమతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మహాలక్ష్మికి రౌడీకి డబ్బులు ఇచ్చి సుమతిని పట్టుకొని ఇక చంపమని ప్లాన్ వేస్తూ ఉంటుంది. మరి వచ్చే అప్కమింగ్లో సుమతి మహాలక్ష్మితో ఎలా ఆడుకుంటుందో చూద్దాం.